ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ 9వ మ్యాచ్ శనివారం రోజున జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఈ పిచ్పై గుజరాత్ ఇప్పటికే తమ మొదటి మ్యాచ్లో సొంత గడ్డపై పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ఈ పిచ్ను గనుక పరిశీలిస్తే ఇక్కడి పిచ్పై చాలా సులభంగా 200కు పైగా పరుగులు చేయొచ్చనిపిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు రెండు జట్లు ఎలా ఉండబోతున్నాయి, మార్పులేమైనా చోటు చేసుకుంటే అవకాశం ఉందా అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వ్యవహరిస్తారు. ఈ ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడం గుజరాత్కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వన్ డౌన్ బ్యాటర్లుగా జోస్ బట్లర్ వ్యవహరిస్తాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ జట్టులో ఉంటారు. అర్షద్ ఖాన్ వల్ల పెద్దగా ఉపయోగం కనపడడం లేదు కాబట్టి అతడి స్థానంలో ఇషాంత్ శర్మ లేదా వాషింగ్టన్ సుందరలలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. స్పిన్ బౌలర్స్గా రషీద్ ఖాన్, సాయి కిషోర్ వ్యవహరిస్తారు. కాగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఫాస్ట్ బౌలర్స్గా కొనసాగుతారు. ఇంపాక్ట్ ప్లేయర్గా రూదర్ ఫోర్డ్కు బదులు గ్లెన్ ఫిలిప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్లో గుజరాత్ జట్టు బాగానే ఆడినప్పటికీ చివర్లో వేగంగా బ్యాటింగ్ చేయడంలో కొద్దిగా విఫలమైంది. ప్రస్తుత జట్టును గనుక చూసినట్లయితే గుజరాత్ జట్టు వీక్గా అయితే కనిపించడం లేదు. ఆ జట్టులో మంచి స్పిన్నర్లు ఉన్నారు, అద్భుతమైన బ్యాట్స్మెన్ ఉన్నారు, అదే సమయంలో మంచి బౌలర్లు కూడా ఉన్నారు. గుజరాత్ జట్టు గనుక కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తమ సొంత గడ్డపై మొదటి విజయాన్ని నమోదు చేయడం ఖాయం. అలా జరగాలి అంటే కెప్టెన్గా గిల్ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. మరి కెప్టెన్గా గిల్ ఏం చేస్తాడో వేచి చూడాలి. ఇక ముంబై జట్టు విషయానికొస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రియాన్ రికిల్టన్ వ్యవహరిస్తారు. వన్ డౌన్ బ్యాటర్గా విల్జాక్స్ రానుండగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మను తీసుకుంటారు. రాబిన్ బింజు స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులో చేరనున్నాడు. వికెట్ కీపర్గా నమన్ ధీర్ వ్యవహరించనుండగా స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్గా సాంట్నర్ ఉంటాడు. ఫాస్ట్ బౌలర్గా బౌల్ట్, దీపక్ చాహర్ జట్టులో ఉంటారు. ఫాస్ట్ బౌలర్ శ్రీనివాసరాజు స్థానంలో కరణ్ శర్మ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ వ్యవహరిస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మరీ అంత గొప్పగా కనిపించడం లేదు. జట్టులో చాలా మంది మంచి స్టార్ బ్యాటర్లు ఉన్నా వాళ్ల ఫామ్ కొద్దిగా టెన్షన్ పెడుతోంది. మొత్తం జట్టులో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మినహా మిగతా బ్యాటర్లు నిలకడగా ఆడడం లేదు. అదే ఇప్పుడు ముంబైకి తలనొప్పిగా మారనుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 5 సార్లు తలపడగా 3 సార్లు గుజరాత్ గెలవగా 2 సార్లు ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో అన్ని విషయాలను గనక పరిగణలోకి తీసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో, స్పిన్ విభాగంలో రెండు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. కానీ బ్యాటింగ్లో మాత్రం ముంబై కంటే గుజరాత్ కొద్దిగా ముందంజలో ఉంది. ఇప్పుడు చెప్పిన తుది జట్లు ఇలానే గనక ఉంటే గుజరాత్ జట్టుకు ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.